హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల అనుగుణంగా మనకి ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు ఏంటి అనేది కూడా మనకు ఒక నోటీస్ కూడా వైరల్ కావడం జరుగుతుంది. వాళ్ళందరి కోసం కూడా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకెవరైనా మల్లం క్రియేషన్స్ యాప్ లో ఎన్టీపీసీ సంబంధించి 50 డేస్ ప్రణాళిక ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, యాప్ లింక్ డైరెక్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ తక్కువ రోజులలో, అతి తక్కువ రోజులలో మనం కంప్లీట్ గా సిలబస్ అనేది మీకు ఒక షెడ్యూల్ గా కవర్ చేస్తూ ఇస్తూ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ నెల 12th రోజు, ఏప్రిల్ 12th రోజు ఫస్ట్ బ్యాచ్ సంబంధించి మనం గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్ సంబంధించి మనము 13th రోజు అంటే నెక్స్ట్ డే మనం దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా ఇవ్వబోతున్నాము. దాంట్లో టాప్ 50 మెంబర్స్ అయితే ఇస్తున్నాము, దాంట్లో ప్రైజెస్ కూడా ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా నెక్స్ట్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు కూడా మన డిస్క్రిప్షన్ లో మల్లం క్రియేషన్స్ యాప్ లింక్ ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళి థర్డ్ బ్యాచ్ అయితే నేను ఈ రోజు కానీ రేపు కానీ స్టార్ట్ చేయబోతున్నాను. కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకోండి. మీ ప్రిపరేషన్ ఈ లాస్ట్ మినిట్ లో కంటిన్యూ అయితే చేయండి. చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఆల్మోస్ట్ నేను చెప్తా ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ విధంగా కవర్ అయితే ఏంటి అని కూడా మీకు ఈ వీడియో చూస్తే కంప్లీట్ గా అర్థమైపోతుంది. అయితే ముఖ్యంగా చాలా మంది లాస్ట్ టైం 0.5 మార్క్స్ తో కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరి ఈసారి కూడా మళ్ళీ కూడా వాళ్ళందరూ పోటీ పడతా ఉన్నారు. మరి వాళ్ళతో పాటు కొన్ని లక్షల మంది కొత్త వాళ్ళు ఈసారి ప్రిపేర్ అవుతున్నారు. మరి వాళ్ళతో పోటీ పడాలంటే మీరు కూడా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే చదివేస్తే ఉండాల్సిందే కదా. మరి వాళ్ళకంటే ఎక్కువ చదవాలంటే ఏ విధంగా చేయాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ముందుగా అసలు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. ఎస్, ఇప్పుడు తక్కువ టైంలో ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, నన్ను అడిగితే ఇప్పుడు బుక్కులు రిఫర్ చేయడము, లేకపోతే అక్కడ అది తీసుకోవడం, ఇక్కడ ఇది తీసుకోవడం, లేకపోతే ఇది తీసుకోవడం, ఇవన్నీ బంద్ చేయండి. అసలు అవన్నీ రిఫర్ చేసుకుంటే బుక్కులు బంద్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రో బుక్లు బంద్ చేయమంటారు ఏం బ్రదర్ అనుకుంటున్నారు కదా. సో మీకు ఏంటి ఇక్కడ క్లారిటీ అంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఇన్ని రోజులు చదివి ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రైల్వేకి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అసలు ఏమొచ్చినాయి అదొక్కటి మీరు పాయింట్ పెట్టుకోండి. ఎందుకంటే చెప్తా చిన్న ఎగ్జాంపుల్. మీరు ఈవెన్ రైల్వే ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి, ఎస్ఐ సంబంధించి, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, మీరు ఏ ఎగ్జామ్ తీసుకోండి, లాస్ట్ టైం కు ఈ టైం కు మీరు ఒక్కసారి క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకుంటా అవుతున్నాయా లేవా, ఆ మోడల్స్ అయినా అట్లీస్ట్ కవర్ అవుతున్నాయా లేదనేది మీరు ఒక్కసారి చూసుకోండి. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో. అయితే ఇది నా సజెషన్ గా మీకు ఇస్తున్నాను, చాలా చాలా యూస్ఫుల్ గా అవుతుందండి. ఇది ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బానే ఉంది బ్రదర్, మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏడ సెర్చ్ చేయాలి, ఏంది కథ, అది ఎప్పటి ఏంది ఎట్లా అనంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు. మన మల్లం క్రియేషన్స్ యాప్ లో 60 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఇచ్చిన 60 × 100 6000 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అవన్నీ పేపర్స్ ఒకసారి మీరు ప్రతి క్వశ్చన్ అనాలిసిస్ చేయండి. ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయండి, సరిపోతుంది కదా. ఆల్మోస్ట్ ఒకరు కాకపోతే 2 చేయండి, ఎట్లనే లేదు. మీకు క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒక థాట్ వస్తుంది. ఇది చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్ రాయాలండి. ఎస్, మీరు ఇన్ని రోజులు చదివిరు, మరి దీనికి సంబంధించి ఎంతవరకు చదివిరు ఏంది అనేది మీకు ఒక క్లారిటీ రావాలి, అంతే కదా. మరి చదువుకుంటా పోయిర్రు, మొత్తం చదువుకుంటూ ఒక టాపిక్ తీసుకున్నారు అనుకోండి, నెంబర్ సిస్టమ్ తీసుకున్నారు, మొత్తం చేసుకుంటూ పోయిరు. ఆల్మోస్ట్ ఎన్టీపీసీలో 5 to 6 మార్క్స్ నెంబర్ సిస్టమ్ నుంచి రావడం జరుగుతుంది, తెలుసా మీకు. సో నెంబర్ సిస్టమ్ నుంచి 5-6 మార్క్స్ వచ్చినప్పుడు అంత పెద్ద కాన్సెప్ట్ ఉన్న టాపిక్ కాబట్టి మరి అందులో మీరు చేసినవి ఇంకా కవర్ అయిన వాళ్ళు లేవా అంటే ఖచ్చితంగా మార్క్ టెస్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ టైం చెప్తున్నానండి, నేను ఆల్మోస్ట్ రైల్వేకి సంబంధించి ఒక 50 మార్క్ టెస్ట్లు ఆన్లైన్ త్రూ రాయడం జరిగింది. సో కాబట్టి అందుకోసమే ఆ మార్క్ టెస్ట్ ఇంపార్టెన్స్ అని ఏందనేది నాకు తెలుసు. కాబట్టి మార్క్ టెస్ట్లకు సంబంధించి కూడా మనం 50 రోజుల ప్రణాళిక సంబంధించి ఎన్టీపీసీలో స్పెషల్ గా ఎన్టీపీసీ సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం మనము మార్క్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎస్పెషల్లీ రైల్వే ఏ విధంగా కండక్ట్ చేస్తుందో యాజ్ ఇట్ ఈస్ గా మనం అదే విధంగా క్వశ్చనింగ్ అనేది అడగడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువనే ఇంకా క్వశ్చనింగ్ అడగడం జరుగుతుంది. ఇది నేను చెప్పే మాటలు ఏం కాదు, చాలా మంది లాస్ట్ టైం ఫస్ట్ సెకండ్ బ్యాచ్ లలో ఎవరైతే తీసుకున్నారో చాలా సూపర్ గా ఉన్నాయి బ్రదర్ క్వశ్చన్స్. అయితే మీరు రైల్వే ఎగ్జామ్ రాసినట్టుగా అనిపిస్తుంది, మాకు కూడా టెస్ట్ సిరీస్ రాస్తుంటే అంటారు. సో కాబట్టి మార్క్ టెస్ట్ సిరీస్ అయితే ఖచ్చితంగా రాయాలండి. ఎస్, మీరు చేయాల్సిన వాటిల్లో డూస్లలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ మార్క్ టెస్ట్లు. ఇంకొకటి మూడోది మీరు చేయాల్సింది ఏంటంటే రివిజన్ అండి. మరి రివిజన్ బాగానే ఉంది బ్రదర్, ఇన్ని రోజులు మీరు చదివిన మీరు ఏం కదా అంటే ఖచ్చితంగా రివిజన్ చేయాలి. ఒక్కసారి రివిజన్ చేయడం కాదండి, అట్లీస్ట్ ఇప్పుడు తక్కువ ఉన్న టైంలో 3 times రివిజన్ చేయాలి. ఎస్, ఖచ్చితంగా 3 times రివిజన్ చేయాలి. మరి ఈ రివిజన్ చేయాలంటే మీరు బుక్లే పక్క పెట్టి రిఫర్ చేసి పక్క పెట్టి అన్నారుగా, మరి ఎట్లా బ్రదర్ అంటే మీరు ఇన్ని రోజులు ఆ బుక్లు ఈ బుక్లు పట్టుకొని ఏవైతే చదివిరో అవన్నిటిల్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్పిన కదా, ఆ నోట్స్ ఇప్పుడు
రివిజన్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో ఈ 3 కాన్సెప్ట్‌లు గనక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా CPT 1 క్వాలిఫై అయ్యే అవకాశాలైతే ఎక్కువ ఉంటాయండి. యెస్, మీరు ఒకసారి హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. తప్పకుండా ఇవి యూజ్‌ఫుల్ అవుతాయా కావా? పోయినసారి రాసిన వాళ్ళకు ఈ యూజ్‌ఫుల్ అయినాయా లేవా అనేది కామెంట్ సెక్షన్‌లో ఒక్కసారి తెలపండి. యెస్, ఓకేనా? ఇది మీకు దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి డోంట్స్ ఏంటి? యెస్, డోంట్స్ మరి ఏమేం చేయకూడదు ఏంటి అనంటే ఫస్ట్ నన్నడిగితే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఐపీఎల్ ఉంది గదండీ! ఈ కొద్ది రోజులు ఐపీఎల్ చూడడం కొంచెం తగ్గించుకోండి. అంటే చూడమని అంటే వద్దని నేను చెప్పను. తగ్గించుకోండి కొంచెం. ఎందుకంటే మనకున్న టైం తక్కువ. ఆ టైంలోనే మనం కంజెస్ట్‌గా ఏమేమి చదువుకోవాలి ఏంటనేది ఒక షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటున్నాం. మరి ఆ షెడ్యూల్ అనేది డిస్టర్బెన్స్ అవుతది కదా! ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఐపీఎల్ బాగా నడుస్తా ఉంది కాబట్టి ఐపీఎల్ చూసేవాళ్ళు చాలా మంది చూస్తా ఉంటారు. మనం కూడా చూస్తే చూడొచ్చు. బట్ దాన్ని తగ్గించుకోండి. ఆ టైం అనేది తగ్గించుకోండి. ఎప్పుడో లాస్ట్ ఓవర్స్‌లో గాని, ఫస్ట్ ఓవర్స్‌లో గాని ఎప్పుడో ఒకసారి చూసి లేకపోతే తెల్లారితే హైలైట్ చూసుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఎంజాయ్‌మెంట్ గానే ఉంటుంది. సో ఎంజాయ్‌తో పాటుగా ఇటు మన టైం కూడా కొంచెం సేవ్ చేసుకున్నట్టుగా అవుతాము. సో కాబట్టి ఈ ప్లాన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది బెట్టింగ్‌లు పెడుతుంటారండి. యెస్, ఐపీఎల్ బెట్టింగ్ గాని, లేకపోతే ఇంకా వాటెవర్ రమ్మీ అలా ఆడడం గాని, ఇలాంటివి గాని చేస్తా ఉంటారు. సో స్ట్రిక్ట్‌లీ ప్రోహిబిటెడ్ ఈ ఐపీఎల్ అని కాదని కాదు. స్ట్రిక్ట్‌లీ ప్రోహిబిటెడ్ బెట్టింగ్ అండి. యెస్, ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ బెట్టింగ్ సంబంధించి కూడా బాగా వైరల్ అవుతా ఉన్నాయి, ట్రెండ్ అవుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి. యెస్, నాకు రీసెంట్‌లీ కూడా మీరు చెప్తే నమ్మరు గాని ఒక నాకు కూడా ఇన్‌స్టాగ్రామ్ సంబంధించి ఆల్‌మోస్ట్ పర్ వీక్‌లీనే 7 లాక్స్ ఇస్తామని కూడా ఒక బెట్టింగ్ సంబంధించి ఒకటి రావడం జరిగింది. వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసిన నేను అసలు ఇలాంటి బెట్టింగ్ సంబంధించి ఎలాంటివి కూడా చేయను. నాకు అవసరం లేదు ఇలాంటి. ఎందుకనంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఒకళ్ళని ముంచి మనం పెరగడం అనేది అది 100కి 100% రాంగ్ అండి. మీరందరూ కూడా దయచేసి అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే పర్సన్సే కాబట్టి మీ ఫ్రెండ్స్‌తో గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని ఎవ్వరితోనైనా గాని ఈ బెట్టింగ్‌కి దూరంగా ఉండాలని చెప్పండి. మీకు మీరు ఇప్పుడు కూడా అందరూ చేయాల్సింది ఏంటంటే ఆన్‌లైన్ బెట్టింగ్ సంబంధించి మీరు నలుగురు చెప్పండి. వాళ్ళని ఇంకొక నలుగురు చెప్పమనండి. ఈ విధంగా మీరు అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. తప్పకుండా అందరిలో అవేర్‌నెస్ వచ్చి వాటిని రిస్ట్రిక్ట్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు వార్తల్లో. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అట్లా ఇట్లా అని చాలా పేపర్స్‌లలో వస్తా ఉంది. మనం చూస్తూనే ఉన్నాము. సో ఇదంతా ఎట్లా జరుగుతుంది? అవేర్‌నెస్ లేక, వాటి మీద అవేర్‌నెస్ లేక ఈరోజు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. ఒక్క ప్రాణం ఎంత ఇంపార్టెంట్ అండి. ఏదో బెట్టింగ్‌లో మధ్యలో ఇది లైఫ్‌లో మధ్యలో వచ్చినవి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చినవి కాదు. మధ్యలో వచ్చి మన ప్రాణాల మీదకే ఇట్లా అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. పక్క వాళ్ళకి చెప్పండి. మీరు చెప్పితే ఒకరికి చెప్పండి. వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్తారు. వాళ్ళు అట్లా మొత్తం అందరికి కూడా ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతది. యెస్, స్ట్రిక్ట్‌లీ ప్రోహిబిటెడ్ అండి. బెట్టింగ్‌కి చాలా దూరంగా ఉండండి. ఎప్పుడు ఎక్కడ కూడా అలాంటి లింకులు క్లిక్ చేయడం గాని, లేకపోతే ఇలాంటివి చేయడం గాని ఎక్కడ కూడా చేయకండి. చేయనీయకండి. ఇది నా చిన్న సజెషన్ అని నేను అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ డోంట్స్‌లో ముఖ్యంగా ఇంకేంటిదనంటే ఇన్‌స్టాగ్రామ్ అండి. యెస్, మీరు అనుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్ ఏంది బ్రదర్ అది ఇది అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇన్‌స్టాగ్రామ్ బాగా రీల్స్ గాని లేకపోతే ఇంకో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయని వాళ్ళేదో అమ్ముతున్నారు. వీళ్ళేదో చట్నీలని అది ఇది అని ఇప్పుడు బాగా ఇయే ట్రెండ్ అవుతున్నాయి. సో వీటన్నిటికి కూడా దూరంగా ఉండండి. ఈ కొద్ది రోజులు ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులన్నా కొద్దిగా దూరంగా ఉండండి. రీల్స్ చూడడం, అది చూడడం, టైం వేస్ట్ చేసుకోకుండా. ఎందుకంటే వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం మళ్ళీ రేపు జాబ్ వస్తే మీరే హ్యాపీగా ఉంటారు. అన్ని మీకే ఉంటా ఉంటాయి. సో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మాత్రం దూరంగా ఉండండి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సంబంధించి టైం వేస్ట్ చేసుకోకుండా. ఇవి ముఖ్యంగా మీరు చేయకుండా ఉండాల్సినవి. ఇవి డూస్ అంటే ఇవి చేయాల్సినవి ఇవి. ఓకేనా? ఇది క్లియర్ కట్‌గా ఖచ్చితంగా ఈ వీడియోనైతే చాలా మందికి షేర్ కావాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఇదే ఒక మాఫియాలో ఉన్నారు. ఓ ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది అది. దీనిలో నుంచి బయటకొచ్చి ఎవరైతే చదువుతారో రేపు సక్సెస్‌ఫుల్ అయ్యే పర్సన్స్ వాళ్ళే అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ చివరి రోజులు మీరు చేయాల్సినవి ఏంది అనంటే మెయిన్‌గా రివిజన్, దాంతో పాటు ఒక షెడ్యూల్ అనేది వేసుకోవాలి. యెస్, షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ స్ట్రిక్ట్‌గా ఎట్లా అంటే నేను లాస్ట్ టైమ్ రైల్వేస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మెయిన్‌గా లాస్ట్ డేస్‌లో ఏం చేసినా అంటే కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు. అంటే మనీ ఉండి ఫైనాన్షియల్‌గా మంచిగున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. ఎట్లన్నా గాని కొంచెం ఫైనాన్షియల్‌గా ఉండి ఇప్పుడు ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఇక్కడ హాస్టల్‌లలో అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళే ఉంటారు. వాళ్ళందరికి కూడా ఇచ్చే సజెషన్స్ ఏందంటే మీరు జస్ట్ ప్రతిరోజు వేస్ట్ చేయకుండా, టైమ్‌ని వేస్ట్ చేయకుండా వాడుకుంటూ 100%గా మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక డైరీ లాగా మెయింటైన్ చేసుకోండి. ప్రతిరోజు ఈ తక్కువ రోజులలో ఖచ్చితంగా నేను ఈరోజు చేయాలి అని రాసుకోండి. పొద్దుగాల లేసి ఇది రాసుకొని ఖచ్చితంగా నేను ఇది చేయాలి ఈరోజు. ఇది అయిపోయిన తర్వాతనే నేను ఈరోజు పడుకోవాలి అనే థాట్‌లో మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని చదివితే తప్పితే ఎక్కడ కూడా ఇయాల రేపు ఉత్తిగా జాబ్‌లొచ్చే పరిస్థితులైతే లేవండి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు షెడ్యూల్ ఈరోజు ఇది చదువుకోవాలని ఒక షెడ్యూల్ వేసుకుంటూ ఈ చివరి రోజులు గనుక మీరు చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంత స్కోర్ చేస్తే క్వాలిఫై అవుతారు బ్రదర్? యెస్, చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఎంత స్కోర్ చేస్తే CPT 1 క్వాలిఫై కావచ్చు ఏంటి అనంటే
ఇప్పుడు మనకు ముఖ్యంగా అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ లో మొత్తం కంప్లీట్ జనరల్ సైన్స్ అంటే అన్ని వస్తాయి. సో ఈ అర్థమెటిక్ లో 30 మార్కులకు ఉంటుంది, రీజనింగ్ వచ్చేసి 30 మార్కులు, ఇది 40 మార్కులు. ఓవరాల్ గా 100 మార్కుల పేపర్ ఉంటుంది, 90 మినిట్స్ లో చేయగలగాలండి. ఎస్, మరి ఇక్కడ ఎంత స్కోర్ చేస్తే బెటర్ ఉంటుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరైనా కానీ ఇప్పుడు మన కేటగిరీగా ఇవన్నీ పక్క పెట్టుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 70 to 75 మార్క్స్ అయితే రా మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలండి. 70 to 75 మార్క్స్ రా మార్క్స్ వస్తే మీరు ఈజీగా గెట్ ఇన్ కాగలుగుతారు. కొన్ని షిఫ్ట్లు హార్డ్ రావచ్చు, కొన్ని షిఫ్ట్లు ఈజీగా రావచ్చు, కొన్ని షిఫ్ట్లు మార్నింగ్ అంటే ఎట్లా రావచ్చు. ఏ విధంగా వచ్చినా మీ ప్రిపరేషన్ అనేది హార్డ్ లెవెల్ ని అటెంప్ట్ చేసే విధంగానే ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పరీక్ష తేదీలు అండి. ఎస్, పరీక్ష తేదీలని మనకు రీసెంట్ గా నిన్న మొన్ననే ఒక వైరల్ అయితా ఉంది. ఆ డేట్లకు సంబంధించి ఏంది అని అంటే గ్రాడ్యుయేషన్ సంబంధించి జూన్ 2 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి జూలైలో ఉంటుందని ఒక నోటీస్ అయితే వైరల్ నోటీస్ అవుతా ఉంది. అయితే మాక్సిమం ఇది వైరలే కావచ్చు, బట్ ఇది ఉండే ఛాన్సెస్ కూడా మీకు ఉంది అని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తున్నా మే లాస్ట్ వీక్ లో మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది అని. సో మనకు జూన్ ఫస్ట్ వీక్ లో ఉండే అవకాశాలు కూడా చాలా మెండుగానే కనిపిస్తా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటికీ ఏఎల్పి సిబిటి 2 అయిపోయింది. ఇక నెక్స్ట్ మనకి పారామెడికల్ సంబంధించి కూడా ఏప్రిల్ 28 అప్పుడు అయిపోతుంది. నెక్స్ట్ మేలో లాస్ట్ లో ఇంకా అవసరం ముందు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మే ఎండింగ్ గానీ జూన్ ఫస్ట్ వీక్ లో గానీ మనకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇక ఫైనల్ గా రైల్వే 700+ క్వశ్చన్స్ పక్కా క్వశ్చన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, 50 రోజుల ప్రణాళిక అంటే మనం ఈ రోజు నుంచి చూసుకున్నా కూడా 50 రోజుల ప్రణాళిక అయితే మీకు అందించడం జరుగుతుంది. క్లియర్ కట్ గా షెడ్యూల్ ఇస్తా, దానికి సంబంధించి ఎవ్రీ 5 days ఒకసారి ఎగ్జామ్ పెడతా, దానికి సంబంధించి టెస్ట్ టాపిక్ ఏంటి, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 4 రోజులు గట్టిగా చదవండి, 5వ రోజు ఎగ్జామ్ రాయండి, మీ రిజల్ట్స్ ఏందనేది చూసుకోండి. మీరు రిజల్ట్స్ చూసుకోవడంతో పాటుగా ప్రతి ఒక్కదానికి ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఉందనుకోండి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. జస్ట్ అతి తక్కువ కాస్ట్ లోనే మీకు ఈ 50 days ప్రణాళిక థర్డ్ బ్యాచ్ అయితే ఈ రోజు కానీ రేపు కానీ మీకు స్టార్ట్ చేయబోతున్నా కాబట్టి తప్పకుండా ఈ 3వ బ్యాచ్ లో మీరు కాండి. ఈ 50 రోజులు అంటే మనకి ఇప్పుడు జూన్ లో ఎగ్జామ్ ఉన్నా, జూన్ ఫస్ట్ వీక్ లో ఉన్నా కూడా ఈ రోజు వేసుకున్న 50-60 రోజులు ఉంది కాబట్టి ఎగ్జామ్ కంటే ముందు వరకు మీకు 50 రోజుల ప్రణాళిక అందించడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే ఎగ్జామ్స్ ఇక వీడియోలు చూడడము లేకపోతే అది చూడడం ఇది చూడడం అన్ని పని చేయండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్న యాప్ లో తీసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఎవ్రీ 5 days ఒకసారి అంటే మీకు ఓవరాల్ గా 8 టెస్టులు ఉంటాయి. 8 ఇంటూ ప్రతి టెస్ట్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. 50 క్వశ్చన్స్, 8 5 40 400 క్వశ్చన్స్ రైల్వేలో ఎట్లిస్తున్నారో ఆల్మోస్ట్ అదే దాంతో మేము కన్వర్ట్ చేసి ఆ విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది. అంతే లెవెల్ కంటే ఇంకెక్కువ టఫ్నెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి 2 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 2 into 100 అని అంటే 200. సో 200 ఈ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఒక మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ లో 100 ఓవరాల్ గా 700 క్వశ్చన్స్ మీకు రైల్వే ఎట్లయితే కండక్ట్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా మేము ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ ఎన్టీపీసీ జాబ్ అని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరి కోసమే ఈ 50 days ప్లాన్లకి అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒకసారి చూడండి. ఇంకా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఏప్రిల్ 12న గ్రాండ్ టెస్ట్, మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా అతి త్వరలో మన మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, దాంట్లో జాయిన్ అయి ఉండండి. మీకు దానికి సంబంధించి ఎప్పుడు ఏంటి అని కూడా ఒక లైవ్ ద్వారా వాళ్ళని విన్నర్స్ అయితే తీస్తా. అందులో టాప్ 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ ఎవరైతే లక్ష్యంగా చదువుతున్నారో వాళ్ళందరికి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మీ చివరి రోజులు మీకు అందించాలనే ఉద్దేశంతో సపోర్ట్ తో మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.